అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆదికాండం నుండి కీర్తనల వరకు ప్రతి పుస్తకాన్ని మనం వివరించుకున్నాం. ఈ సామెతల గ్రంథాన్ని కూడా మొదలుపెట్టుకుని మొదటి అధ్యాయం మనం చదువుకున్నాం. ఈరోజు మనం సామెతల గ్రంథం 2వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. మొదటి అధ్యాయంలో అసలు జ్ఞానం అంటే ఏంటి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఉపయోగం ఏంటి, ఆ జ్ఞానం మనకి బోధిస్తున్నప్పుడు మనం వినాలి, జ్ఞానం చెప్పిన మాటలు వినకపోతే మన జీవితం ఏమవుద్ది, ఈ విషయాలన్నీ కూడా నిన్నటి వీడియోలో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈరోజు మనం 2వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. మొదటి అధ్యాయంలో కూడా చూసాం కదా, ఒక తండ్రి తన కుమారుడికి బోధించినట్టుగా జ్ఞానం యొక్క గొప్పతనం గురించి మనకు బోధిస్తుంది. జ్ఞానం చెప్పిన మాటలు వింటే ఏమవుతాం, వినకపోతే ఏమవుతాం అనేది మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ జ్ఞానం చెప్పిన మాటలను అంగీకరించి మన హృదయంలో వాటిని దాచుకున్న ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, ఆ జ్ఞానాన్ని కనుక మనం నేర్చుకుంటే, హృదయపూర్వకంగా ఏదో నేర్చుకోవాలన్నట్టుగా కాకుండా శ్రద్ధ పెట్టి ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. జ్ఞానాన్ని మనం ఏం చేయాలంట, వెతకాలంట, దాచుకోవాలి, అభ్యసించాలంటే నేర్చుకోవాలి, దానికోసం మొరపెట్టాలి, దాన్ని వెతకాలి. ఇవన్నీ కూడా జ్ఞానం ఎంత ముఖ్యమైనది అనే విషయాన్ని మనకు బోధిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడన్నా డబ్బు, బంగారం, వెండి ఇలాంటివి దాచారనుకోండి, ఏదో పైపైన ఎతికేసి మనం వెళ్ళిపోం. దాని విలువ పెరిగే కొద్దీ ఎక్కువసేపు దాన్ని వెతుకుతాం. ₹1 ₹2 పడిపోతే ఎక్కువసేపు వెతకం. కానీ ఒక రింగో, గోల్డ్ చైను అలాంటిది ఏదైనా ఎక్కువ విలువైంది పడిపోతే ఎక్కువసేపు మనం వెతుకుతాం, దొరికేంత వరకు వెతుకుతాం. ఏదో వెండిని, దాచబడిన ధనాన్ని వెతికినట్టుగా అంత ఊరికే వదిలేకుండా వెతుకుతానే ఉండండి, జ్ఞానాన్ని సంపాదించుకునేంత వరకు. జ్ఞానం అనేది ఎంత ముఖ్యమైనదో గుర్తించండి. మొదటి అధ్యాయంలో జ్ఞానం చెప్పే మాటలు వింటే ఏమవుతాం, జ్ఞానం చెప్పే మాటలు వినకపోతే ఎలా నాశనం అవుతాం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. దానికోసం మీరు ప్రయాసపడాలి, దానికోసం మీ సమయాన్ని వెచ్చించాలి. ఏదో లోకం కోసం, లోకంలో బతకడం కోసం, మీ జీవన వ్యాపారాల కోసం 24 గంటలే పెట్టడం కాదు. కొంత సమయాన్ని జ్ఞానం నేర్చుకోవడానికి కేటాయించండి, కొంత సమయాన్ని దేవుని కోసం కేటాయించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. అంత కష్టపడితేనే, మనం అంత సమయాన్ని వెచ్చిస్తేనే, హృదయపూర్వకంగా దాన్ని వెతికితేనే అప్పుడు మాత్రమే జ్ఞానం మనకి దొరికిద్ది. బైబిల్ చదివేటప్పుడు కూడా శ్రద్ధ పెట్టి మనం చదవాలి. ఏదో చదివామన్నట్టుగా పేరుకు చదవడం వల్ల ఉపయోగం లేదు. శ్రద్ధ పెట్టి దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇవన్నీ హృదయానుసారంగా మనం ఆలోచిస్తేనే, ఆత్మానుసారంగా మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతాయి. అప్పుడు మాత్రమే మనకి జ్ఞానం వస్తుంది. అలా మీరు జ్ఞానాన్ని వెతకండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఇలాంటి విషయాలు నిన్న కూడా మనం చూసామండి. జ్ఞానము అనగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. దేవుడు లేని జ్ఞానము ఎప్పటికైనా కానీ వ్యర్థమైపోద్ది. మనం చచ్చిపోయినప్పుడు ఆ జ్ఞానం ఎందుకు ఉపయోగం లేకుండా పోద్ది. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వచ్చే జ్ఞానం మాత్రమే, నిజమైన జ్ఞానం మాత్రమే ఎప్పటికీ నిలిచిద్ది. దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది మొదటి అధ్యాయంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా నీ నోటి నుండి మంచి మాటలే వస్తాయి, ఏదో ఉపయోగం లేని మాటలు కాకుండా జ్ఞానానుసారమైన మాటలే వస్తాయి. దేవుడు కూడా అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా దీవిస్తాడు. వాళ్ళకి ఎటువంటి ఆపదలు వచ్చినా కానీ దేవుడు వాళ్ళకి రక్షణగా ఉంటాడు, కేడెముగా ఉంటాడంటే దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని నేర్చుకుని వాళ్ళు తప్పు చేయకుండా చెడ్డ వాళ్ళకి దూరంగా, భక్తిహీనులకు దూరంగా బతుకుతారు. కాబట్టి నిన్నటి వీడియోలో కూడా భక్తిహీనులు దేవుడి జ్ఞానాన్ని ఎందుకు తిరస్కరిస్తారు, అలాంటి వాళ్ళతో మనం కలిస్తే ఏమవుద్ది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. జ్ఞానం అంటే అది కేవలం మన మెదడుని, మైండ్ని మార్చడమే కాదు, మన ప్రవర్తనని మార్చాలి. మనం ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నాం అనే విధానాన్ని మార్చాలి, మన మనసును మార్చాలి. దైవ జ్ఞానం, దేవుడి యొక్క జ్ఞానం అనేది మన జీవితాన్ని మార్చాలి అనేది ఈ సామెతల పుస్తకం యొక్క భావం. బయట చదువుకునే పుస్తకాలు, జాబ్ కోసం చదువుకునే పుస్తకాలు, ఆ జ్ఞానం అనేది కేవలం మన మెదడుని మాత్రమే మార్చిద్దేమో కానీ మన ప్రవర్తన మార్చాలంటే మాత్రం దేవుడి జ్ఞానం మనకు ఉండాలి. ఇది మాత్రమే శాశ్వతంగా నిలిచే జ్ఞానం. మిగతా ఏ జ్ఞానమైనా కానీ కొంతకాలం తర్వాత నశించిపోయిద్ది. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వచ్చే జ్ఞానం మాత్రమే నిత్యము ఉంటది. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. ఏ సమయంలో ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, తప్పు చేయకుండా ఎలా ఉండాలి, ఏది మంచి మార్గం, ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.
దేవుడు కూడా ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కేవలం ఈ భూమి మీద గురించి ఆలోచించకండి. మన యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం కూడా చదువుకున్నాం కదా. ఇదంతా కూడా ఫైనల్గా శాశ్వతంగా రాబోయే జీవితం గురించి, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోయే నిత్యమైన జీవితం గురించి, దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయం తప్పిపోనీయకుండా ఇక్కడ ఎవరైతే కొంచెం కష్టాలు కోర్చైనా కానీ, భూమి మీద కలిగే కొన్ని శ్రమలకి ఓర్చైనా కానీ జ్ఞానానుసారంగా నీతిగా బ్రతుకుతారో, దేవుడు యందు భయభక్తులు కలిగి బతుకుతారో వాళ్ళకి అన్యాయం జరగనివ్వడు దేవుడు. ఖచ్చితంగా వాళ్ళకి పరలోకాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడు. భూమి మీద కూడా వాళ్ళకి తోడుంటాడు. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా ఆ జ్ఞానమే మనకు తెలియజేసిద్ది అనేది దీని యొక్క భావం. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. దేవుని తెలివి, దేవుని జ్ఞానం ఎంత ఆనందాన్ని ఇస్తాయి అనేది అనుభవించేవాడికి మాత్రమే తెలిసిద్దండి. లోకంలో సిగరెట్లు, మందులు, వ్యభిచారాలు, డ్రగ్స్ వీటి వెనకాలే తిరిగే వాళ్ళకి దేవుడి గురించిన జ్ఞానం నేర్చుకోవడంలో ఎంత ఆనందం కలిగిద్ది అనేది తెలీదు. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే అది ఎంత మనోహరంగా ఉండిద్ది అనేది తెలిసిద్ది. మొదటి అధ్యాయంలో కూడా మనం మాట్లాడుకున్నాం, యవనస్తులకి ఈ సామెతలు అనేవి మరి ముఖ్యంగా అవసరం. ఎక్కడ ఆనందం దొరికిద్దా అన్నట్టుగా యవనస్తులు వెతుకుతూ ఉంటారు. దేవుడి జ్ఞానంలో ఎంతో ఆనందం ఉంది, ఒకసారి నేర్చుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి, అందులో ఉన్న ఆనందాన్ని గ్రహించండి అన్నట్టుగా ఇక్కడున్న ఈ వచనాల యొక్క భావం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. దుష్టులు, పాపులు, చెడ్డవాళ్ళు వీళ్ళందరి మార్గాలు అనేవి ఎలా ఉంటాయి, వాళ్ళు మనల్ని ఎలా ప్రేరేపిస్తారు పాపం చేయమని, ఇవన్నీ కూడా అంత ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ దుష్టుల మార్గాల్లోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే, వాళ్ళ ద్వారా మనం మోసపోకుండా, మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అట్టివారు చీకటి త్రోవల్లో నడవవలెను అని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఆ చెడ్డవాళ్ళు ఏం చేస్తారంట, చీకటి త్రోవల్లో నడవడమే మాకిష్టం, మంచిగా నడవడం మాకిష్టం లేదు, యథార్థ మార్గాన్ని విడిచిపెట్టి చీకట్లో నడుస్తారు అంటే ఎవరికీ తెలియకుండా రహస్యమైన పనులు చేస్తారు అని దాని అర్థం. తప్పెప్పుడు కూడా రహస్యంగా ఉంటుంది అనేది కూడా మనం గమనించాలి. యవనస్తులు ఎవరన్నా ఏదైనా ఒక విషయాన్ని తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి తెలియకుండా దాస్తున్నారు అంటే అది మోస్ట్లీ ఎక్కువ శాతం తప్పే అవుతుంది. వేరే వాళ్ళకి తెలియకుండా మనం దాస్తున్నాము అంటే అది తప్పేనేమో, రహస్యంగా చేయాలి, ఎవరికి తెలియకుండా ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అన్నట్టుగా స్నేహితులు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ చెడ్డ మార్గాల్లోకి మనం తిరిగిపోకుండా ఉండాలి అంటే మనకి జ్ఞానం అవసరం. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తిడతాం, ఎదుటి వాళ్ళని హేళన చేయడం, బూతులు మాట్లాడడం, ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం, వాళ్ళు బాధపడినా మనకు అనవసరం, మనం మాత్రం వాళ్ళని తిట్టాలి, ఆనందించాలి అన్నట్టుగా ఎదుటి వాళ్ళని బాధ పెడతంలో వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇంకా మూర్ఖంగా తయారవుతారు. ఆ మూర్ఖ మార్గమే మంచిది, అదే హీరోయిజం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు నడుచుకొని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. వంకర మార్గంలో నడుస్తారు. క్రమమైన మార్గము అంటే దేవుడు చెప్పిన మార్గము, తల్లిదండ్రులు చెప్పిన మార్గము, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి. ఇవన్నీ కూడా మనం మొదటి అధ్యాయంలో చదువుకున్నాం కదా. అలా పెద్దవాళ్ళ మాటలు, అనుభవం కలిగిన వాళ్ళ మాటలు వినకుండా మాకే అన్నీ తెలుసు అన్నట్టుగా వాళ్ళు వంకర మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఏదైతే వద్దంటామో అదే చేస్తూ ఉంటారు. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. జ్ఞానం ఏం చేసిద్దంట, మొదటగా చెడ్డవాళ్ళ నుండి మనల్ని రక్షించిద్ది, మనం కూడా చెడు చేయకుండా, మనం కూడా నాశనం అవ్వకుండా జ్ఞానం అనేది మనల్ని రక్షించిద్ది. ఇకపోతే రెండవది, యవనస్తులకు అతి ముఖ్యమైనది ఏంటంటే యవనేచ్ఛల నుండి జ్ఞానం అనేది మనల్ని కాపాడిద్ది. జార స్త్రీ, మృదువుగా మాట్లాడు పరస్త్రీ అంటే కేవలం ఆడవాళ్ళ గురించి అని మాత్రమే కాదండి. ఆడవాళ్ళైతే మగవాళ్ళ గురించి, మగవాళ్ళైతే ఆడవాళ్ళ గురించి. యవనంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనతో ఎవరు బాగా మాట్లాడతారా, అమ్మాయిలైతే అబ్బాయిలు, అబ్బాయిలైతే అమ్మాయిలు, ఎవరు మనతో బాగా కామెడీ చేస్తూ ఉంటారా, మనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారా, ఫోనుల్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారా, ఫ్లర్టింగ్ అంటూ ఉంటారు, అలాగే డబుల్ మీనింగ్ మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారా, బూతులు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారా, మనతో మాత్రమే పర్సనల్గా ఎవరికి తెలియకుండా చాటుగా అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుతున్నారంటే అది పాపానికి దారితీసేది. రహస్యం అని కూడా పైన చదువుకున్నాం కదా. అలాగా మనం పాపానికి దూరంగా ఉండాలి అన్నా కానీ జ్ఞానం అనేది చాలా అవసరం. వ్యభిచారం జోలికి పోవద్దు అన్నట్టుగా యవనస్తులకి ఈ సామెతల గ్రంథం మరి ముఖ్యంగా చెబుతుంది అనేది దీని యొక్క భావం. ఇంకా చదువుకుంటూ వెళ్దాం, దీని గురించి ఇంకా ఉంటుంది. ఈ సామెతల పుస్తకం మొత్తం కూడా ఇలాంటి విషయాలు మనం గమనిస్తూనే ఉంటాం.
అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుణ్ణి విడుచునది, తన దేవుని నిబంధనను మరుచునది. దేవుని యొక్క నిబంధన ఏంటి? స్త్రీ పురుషులు ఎవరైనా కానీ కలిసి ఉండాలంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని స్త్రీ పురుషులు మంచిగా ఉండండి అనేది బైబిల్ పెట్టిన నిబంధన. స్త్రీ పురుషులు కలిసి ఉండడం తప్పు కాదు, అది పెళ్లికి ముందు ఉండడమే తప్పు. పెళ్లి తర్వాత అయితే అది కరెక్టే అనేది బైబిల్ పెట్టిన నిబంధన. కానీ దేవుని నిబంధనని మర్చిపోతారు ఎవరో? జ్ఞానము లేని వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? యవ్వన కాలంలో ఎప్పటికప్పుడు ప్రియుణ్ణి ప్రియురాల్ని వెతుక్కుంటూ ఉంటారు, మళ్ళా వాళ్ళని విడిచిపెడతా ఉంటారు. బ్రేకప్లని, మళ్ళా లవ్ అని, మళ్ళా బ్రేకప్ అని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడతా ఉంటాయి కదా యువతలో. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనుషులకి జ్ఞానం లేకపోవడం వల్ల, దేవుడి యందు భయభక్తులు లేకపోవడం వల్ల. ఈ మధ్య కొత్తగా యాపులు కూడా వచ్చేస్తున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలతో, అబ్బాయిలు అమ్మాయిలతో వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనే యాప్లు కూడా వస్తున్నాయి. అలాగే ఏం చేస్తున్నారంటే ఫోనుల్ని రకరకాలుగా ఇలాంటి వ్యభిచార కోరికలు తీర్చుకోవడానికి వాడుతూ ఉన్నారు. అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, మన పరిశుద్ధతను పాడు చేస్తాయి. రేపొద్దున మీరు పెళ్ళైతే మీ వైవాహ జీవితంలో ఆనందంగా ఉండలేకుండా ఇప్పటి నుండే మీ జీవితాన్ని పాడు చేస్తాయి. మీరు డాక్టర్ని అడిగినా అవన్నీ తప్పు అనే చెప్తారు. దేవుణ్ణో బైబుల్నో అంత గొప్ప వాటి దాకా కూడా అవసరం లేదు. మామూలుగా ఆరోగ్య ప్రకారంగా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఈ రెండింటి ప్రకారంగా ఆలోచించినా కానీ దేనికైనా కానీ బానిసగా ఉండడం, ఇటువంటి యవ్వన కోరికలకి బానిసలుగా ఉండడం అనేది మంచిది కాదు అనేది మనం గమనించాలి. అటువంటి వాటికి దూరంగా ఉండాలి అంటే జ్ఞానాన్ని మనం వెతకాలి. ఎలా వెతకాలి? దాచబడిన ధనాన్ని వెతికినట్టుగా వెతకాలి. మొదటగా జ్ఞానం చెప్పింది వినాలి అని మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. ఆ జ్ఞానాన్ని మనం వెతుకుతూ ఇలా పాపానికి దూరంగా ఉండాలి అనేది ఈ రెండో అధ్యాయం నుండి కూడా మనం గమనించాలి. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును, దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు, జీవ మార్గములు దానికి దక్కవు. ఇది ఏ అమ్మాయి గురించో అబ్బాయి గురించో కాదండి. ఆ పాపము, ఆ వ్యభిచారము, ఆ అలవాట్ల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా కానీ అటువంటి వాటికి అలవాటైతే అది మిమ్మల్ని మరణానికి, ఆత్మీయ మరణానికి, శరీర మరణానికి దారితీసిద్ది. అవి మిమ్మల్ని పాతాళానికి చేరుస్తాయి, చనిపోయిన శవంలాగా మిమ్మల్ని తయారు చేస్తాయి, బానిసగా మిమ్మల్ని చేస్తాయి. వాటికి మీరు బానిస అయితే తిరిగి రావడం అనేది కష్టం. ఒకవేళ ఇంకా అలాగే బానిసలాగా ఉండిపోతే ఇంకెప్పటికీ తిరిగి రారు, పూర్తిగా నరకానికి వెళ్ళిపోతారు, జీవ మార్గానికి పూర్తిగా దూరం అయిపోతారు అనేది దీని యొక్క భావం. యవనస్తులు ఎవరైనా కానీ సమయాన్ని వృధా చేయకండి. మీ ఫిజికల్ హెల్త్ కాపాడుకోండి, మెంటల్ హెల్త్ కాపాడుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేనికో ఒకదానికి బానిసగా బ్రతుకుతూ మీ సమయాన్ని వృధా చేయకండి. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేసిద్ది, మీ భవిష్యత్తును పాడు చేసిద్ది, మీ జీవితాన్నే కాదు మీ కుటుంబ జీవితాన్ని, రేపొద్దున మీకు పెళ్ళైతే మీ వివాహ జీవితాన్ని కూడా అది ఇబ్బంది పెట్టింది. కాబట్టి అటువంటి వాటికి బానిసగా మీరు బ్రతకొద్దు అనేది దీని యొక్క భావం. మరి అటువంటి వాటి నుండి బయటికి రావాలంటే ఏంటి మార్గం? జ్ఞానాన్ని వెతకాలి. ఎప్పటికప్పుడు దేవుడి గురించి తెలుసుకుంటా ఉండాలి. అంతకుముందు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పానండి చాలాసార్లు. ఒక కొండ అనేది మన హృదయానికి గుర్తు అనుకోండి. అందులో ఉన్న చెడ్డ ఆలోచనలన్నీ కూడా నీళ్లు లాంటివి. నీళ్లు బయట తీసేయాలి అంటే మళ్ళీ నీళ్లు పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే లోకం అనేది ఎప్పుడూ కూడా పాపానికి మళ్ళీ ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఫోనుల్లో కానీ, సినిమాల్లో కానీ, బయట లోకంలో కానీ ఎట్లయినా కానీ పాపానికి మనం ప్రేరేపితం అవుతూ ఉంటాం. కాబట్టి కొండలో ఉన్న నీళ్ళన్నీ బయటికి తీసేయాలనుకుంటే కష్టం. వాక్యము అనే రాయి, యేసుక్రీస్తు అనే రాయి, జ్ఞానము అనే రాయి ఆ కొండలో వేస్తూ ఉండండి. నీళ్లు ఆటోమేటిక్గా మనకే తెలియకుండా బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత నీళ్లు ఎంత పడినా కానీ లోపల రాళ్ళుగా మన హృదయంలో ఈ జ్ఞానం అనేది ఉంది కాబట్టి అవి మనల్ని మింగివేయకుండా పడినట్టుగా నీళ్లు అలా బయటికి వెళ్ళిపోతాయి. కానీ మన హృదయం మాత్రం పరిశుద్ధంగా ఉంటుంది. అది ఒక్క రోజులో అవ్వకపోవచ్చు. నాకు చాలా చెడు ఆలోచనలు ఉన్నాయి అన్న అని మీరు అనొచ్చు. కానీ ఒక్క రోజులో అవి పోకపోవచ్చు. కొద్దిగా రోజుకి 8 గంటలు టైం వేస్ట్ చేస్తున్నావు. నెక్స్ట్ రోజు 7 అయ్యేలా చూసుకో. ఆ తర్వాత వారానికి 5, ఆ తర్వాత వారానికి 3, ఆ తర్వాత వారానికి 1 అన్నట్టుగా కొన్ని వారాలు, కొన్ని నెలల్లోనే ఈ పాపం నుండి పూర్తిగా మనం బయటపడొచ్చు. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. జ్ఞానాన్ని వెతకడం అనేది అన్నింటికన్నా పునాది అనేది మీరు గమనించండి. ఇప్పటిదాకా చెప్పిన విషయాల్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రాక్టికల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నా మాటలు వినిన ఎడల, ఎవరైనా కానీ జ్ఞానం చెప్పిన మాటలు వింటే నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నివసించుదురు. గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. దేశము అనగానే కేవలం ఈ భూమి మీద ఏదో దేశం అనుకోకండి. పరలోకంలో మనం ఉండగలుగుతాం. నీతిమంతుల్లాగా మనం బ్రతకగలుగుతాం. హృదయంలో ఒక మనశ్శాంతి వస్తుంది, ప్రశాంతత వస్తుంది, ఆనందం, మానసిక ఆనందం మనకు కలుగుతుంది. దాని
దానిలో లోపమేమీ ఉండదు. అటువంటి వారితో కూడా మనం జీవిస్తూ ఉంటాం. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. వాళ్ళు ఆ పాపం చేసేటప్పుడు ఆనందంగా ఉన్నారు అని మనకు అనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు నిర్మూలమవుతారు. వాళ్ళ యొక్క పాపానికి ఖచ్చితంగా వాళ్ళు ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. మొదటి అధ్యాయంలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఫలాన్ని అనుభవిస్తారు అని చెప్పి పాపం చేసినప్పుడు మైమరిచిపోతారు, బాగానే ఉన్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు హఠాత్తుగా నిర్మూలమవుతారు. జ్ఞానాన్ని వెతికే వాళ్ళు మనశ్శాంతి కలిగి ఉంటారు. వాళ్ళు మానసిక ఆనందాన్ని, దేవునిలో జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు వచ్చే ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నిత్య జీవాన్ని, పరలోకాన్ని వాళ్ళు పొందుకుంటారు అనేది దీని యొక్క భావం. సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 4వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. మొదటి అధ్యాయంలోనేమో జ్ఞానం చెప్పిన మాటలు వినండి, అప్పుడే మీరు బాగుపడతారు అనేది ఉంది. 2వ అధ్యాయంలోనేమో జ్ఞానాన్ని మీరు వెతకండి, దాచబడిన ధనాన్ని వెతికినట్టు మీరు వెతకండి, అప్పుడే మీరు బాగుపడతారు అనేది 2వ అధ్యాయంలో ఉంది. ఈ 3వ అధ్యాయంలో ఏముంది అనేది చదువుకుంటూ వెళ్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. మొదటి 3 అధ్యాయాల్లో కూడా జ్ఞానము దేవుడు మనకి ఎలా బోధిస్తున్నాడు, ఒక తండ్రి ప్రేమతో తన కుమారుడికి బోధించినట్టుగా దేవుడు మనకి బోధిస్తున్నాడు. మరవకండి, వీటిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. ఏదో ఒకసారి చదివేసామా వదిలేసామా వెళ్ళిపోయాం అన్నట్టుగా కాదు. ఈ సామెతల పుస్తకాన్ని నెలకు ఒకసారైనా కానీ చదవాలి. రోజుకొక అధ్యాయం చదువుకుంటే వెళ్ళినా కానీ 30 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి యవనస్తుడు రోజుకొకసారి చదివినా కానీ నెలకొకసారి సామెతల పుస్తకాన్ని పూర్తి చేసినట్టు అవుతుంది. సంవత్సరంలో 12 సార్లు చదువుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు మరవకుండా గుర్తు చేసుకుంటా ఉండండి. యవనస్తులకి మరి ముఖ్యమైన గ్రంథం ఈ సామెతల గ్రంథం. యవనస్తులకనే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది, కానీ మరి ముఖ్యంగా యవనస్తులకి అనేది మనం గమనించాలి. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, హృదయపూర్వకంగా గైకొనాలి. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. మనుషులందరూ కూడా గుర్తించరు, కానీ మనిషికి కావాల్సింది ఈ 3ఏనండి. 1 దీర్ఘాయువు, 2 సుఖ జీవితం, 3వది మన జీవితం నిండా మనం ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు శాంతిగా, మనశ్శాంతిగా ఉండడం. ఈ 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. చాలా మంది గుర్తించరు, డబ్బు లేకపోతే ఇంకోటి ఏదో కావాలనుకుంటారు, కానీ ఈ 3 మన జీవితాల్లో ఉండాలంటే దీర్ఘాయువు, సుఖజీవము, ఎంతకాలం బతికితే అంతకాలం మనశ్శాంతి, ఈ 3 రావాలంటే మనకి దేవుడి యొక్క జ్ఞానం ఉండాలి. యవనస్తులు ఇవన్నీ కూడా మాకెందుకులే అనుకుంటా ఉంటారు. కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైద్ది వాళ్ళకి వీటి యొక్క విలువ ఏంటో అప్పుడు అర్థమైద్ది. కానీ అప్పటికి ఇంకా జీవితం అయిపోయి ఉంటుంది కదా. మనం ముందుగానే గుర్తించాలి, ఇవే జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనవి అని గుర్తించాలి. ఇవి పొందుకోవాలంటే పాపానికి దూరంగా దేవుడి యొక్క జ్ఞానాన్ని, దేవుడి యందు భయభక్తులు కలిగిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అనేది ఈ వచనాల ద్వారా మనం గమనించాలి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయము అను పలక మీద వాటిని రాసుకొనుము. దయ, నా వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. పైన 2 అధ్యాయాలు ఏం చదువుకున్నాం, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడినా పర్లేదు, నేను మాత్రం ఆనందంగా ఉండాలి, నేను ఎవరిని మోసం చేసినా పర్లేదు, ఎదుటుండే అమ్మాయిని మోసం చేసినా, అబ్బాయిని మోసం చేసినా, లేకపోతే పేదవాళ్ళను మోసం చేసినా, ఎవరిని మోసం చేసినా పర్లేదు, నేను మాత్రం ఆనందంగా ఉండాలి అన్నట్టుగా చెడ్డవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ మంచివాళ్ళు నా వల్ల ఎవరో కూడా బాధపడకూడదు, నా వల్ల నా తల్లిదండ్రులు బాధపడకూడదు అన్నట్టుగా దయ కలిగి ఉంటారు. సత్యము అంటే వాక్యమే సత్యము. వీటిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకండి. కంఠభూషణాలుగా, ఏదో మెళ్ళో గొలుసు ధరించుకున్నట్టుగా ధరించుకోండి, హృదయం అనే పలక మీద రాసుకోండి అంటే ఎప్పటికీ మర్చిపోకండి అందని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఈ 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే జ్ఞానాన్ని ఎప్పుడు వెతుకుతానే ఉండండి, ఎప్పటికప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. ఏదో ఒకసారి చదివాం వదిలేసాం అన్నట్టుగా కాకుండా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటానే ఉండండి అనేది ఈ 3వ అధ్యాయం యొక్క సారాంశం. మొదటి అధ్యాయంలోనేమో జ్ఞానం చెప్పింది వినండి, మంచిగా బ్రతకండి, మీ మనసు మార్చుకోండి అని మనం నేర్చుకున్నాం. 2వ అధ్యాయంలోనేమో జ్ఞానాన్ని వెతకండి, వెండిని వెతికినట్టుగా వెతకండి, అప్పుడే మీరు బాగుంటారు అని 2వ అధ్యాయంలో చదువుకున్నాం. 3వ అధ్యాయంలోనేమో ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, గుర్తు తెచ్చుకుంటా ఉండాలి, అప్పుడే మనం బాగుంటాం అనేది ఈ 3వ అధ్యాయం యొక్క సారాంశం. తర్వాత అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవు అని అనిపించుకొందువు. ఇటువంటి మాట మన కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దగ్గర కూడా కనబడిద్ది. యేసుక్రీస్తు వారి 12 నుండి 30 సంవత్సరాల వరకు కూడా ఆయన నజరేతులో తన సొంత గ్రామంలో మనుషుల దయలోను దేవుని దయలోను ఎదుగుతా ఉన్నాడు అని మనం చదువుకుంటాం. అంటే యేసుక్రీస్తుని ఎవరు చూసినా కానీ ఈయన మంచివాడు అనే పేరుని యేసుక్రీస్తు వారు సంపాదించుకున్నారు. ఎందుకు? ఆయనకంత జ్ఞానం ఉంది కాబట్టి. మనం కూడా అలాగే దేవుడి దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలి,
అలాగే పక్కనున్న మనుషులు కూడా వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు పాపం చేరు అన్నట్టుగా మన గురించి వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. వాళ్ళకు కూడా మనం మాదిరిగా ఉండాలి. కొంతమంది మనుషులు మాత్రమే మమ్మల్ని గొప్పగా చూడాలి అని దేవుడు ఏమనుకున్నా పర్లేదు అన్నట్టుగా తప్పులు చేస్తూ ఉంటారు. మనం దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో, ఇద్దరి దృష్టిలో ఎదగాలి అంటే, ఇద్దరి దృష్టిలో దయ ఉండాలి అంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం అంటే ఇంకోటి ఏదో కాదండి. ఇప్పటిదాకా మనం చదువుకున్న బైబిల్, మరి ముఖ్యంగా ఈ సామెతల పుస్తకం, ఇందులో ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వాటి ప్రకారంగా మనం నడవడమే జ్ఞానము. ఆ జ్ఞానం మనకున్నప్పుడు మనం మనుషుల దయలోను, దేవుని దయలోను ఎదుగుతాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటే అసలు ఆలోచించొద్దు అని కాదండి. మనకు ఆలోచించే మెదడిచ్చింది దేవుడే కదా, ఆలోచించమని చెప్పింది దేవుడే కదా, అసలు ఆలోచించొద్దు అని కాదు. ఒకవేళ ఆలోచించకూడదు అనుకుంటే దేవుడు మనకి స్వతంత్రాన్ని ఎందుకు ఇస్తాడు? ఆలోచించే మెదడు ఎందుకు ఇస్తాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే ఆలోచించొద్దు అని కాదు, కానీ ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. దేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నా తల్లిదండ్రుల కంటే నాకే ఎక్కువ తెలుసు, అందరికంటే నాకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా మీ ఒక్కళ్ళకే తెలుసు అనుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. దేవుడు చెప్పిన దాన్ని అనుసరించండి. అది కూడా ఎలాగా? హృదయపూర్వకంగా. దేవుడు చెప్పిన దాన్ని కూడా హృదయపూర్వకంగా మనం నమ్మాలి. అంటే దేవుడు ఏమేం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, అవి మన కోసమే చెప్పాడా లేదా దేవుడు తన కోసం చెప్పుకున్నాడా, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడే హృదయపూర్వకంగా దేవుడిని అర్థం చేసుకోగలుగుతాం. మీరు ఒకసారి 10 ఆజ్ఞలు కానీ లేకపోతే ఇంకేవైనా కానీ బైబిల్లో ఇలా బతకండి అలా బతకండి అని దేవుడు చెప్పినవన్నీ ఒకసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ మన జీవితానికి ఉపయోగపడేవా, దేవుడికి ఉపయోగపడేవా? మనం ఎలా ఉన్నా కానీ దేవుడి జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. దేవుడు ఎలాగో పరిశుద్ధుడే, కాకపోతే దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే అది మన జీవితానికే ఉపయోగం. మొదటి 2 అధ్యాయాలు చదువుకున్నాం. సామెతల పుస్తకం మొత్తం కూడా కాదు, కేవలం మొదటి 2 అధ్యాయాలే. ఈ మొదటి 2 అధ్యాయాల్లో చెప్పిన విషయాలన్నీ కూడా మన జీవితానికి ఉపయోగపడేవా, దేవుడికి ఉపయోగపడేవా? మనకు ఉపయోగపడేవే. మనకు ఉపయోగపడేవే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇవేవో దేవుడి కోసం కాదు, మన కోసమే అన్నట్టుగా గ్రహించండి. హృదయపూర్వకంగా మీరు దేవుడిని నమ్ముకోండి. అందరికంటే నాకే ఎక్కువ తెలుసు, దేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఆదాము అవ్వల పరిస్థితి చూసాం కదా మనం. ఏదైనా తోటలో దేవుడు చెప్పింది విన్నంత వరకు బాగానే ఉన్నారు, వాళ్ళకు వాళ్ళు ఆలోచించినప్పుడు కూడా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే అపవాది వచ్చి మోసం చేసిందో అప్పుడు మోసపోయారు. ఆ దేవుడి కంటే మాకు ఎక్కువ తెలుసు అనుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళలాగా మనం అవ్వకూడదు అనేది ఈ సామెతల యొక్క సారాంశం. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నువ్వు ఆలోచించి నిర్ణయాలు తీసుకో, దేవుడి మీద ఆధారపడు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. అప్పుడు మాత్రమే దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం మొదటగా దేవుడికి అవకాశం ఇవ్వాలి. ప్రభువా నాకు తెలియజేయి, ఇదిగో ఇది మంచి మార్గం అని నాకు తెలుస్తుంది, కానీ నేను అలా ప్రయాణించలేకపోతున్నా, నేను అలా నడుచుకోలేకపోతున్నా, నాకు సహాయం చేయి అన్నట్టుగా మనం దేవుడిని అడగాలి, ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన మార్గాలు సరళం చేస్తాడు, మనకి సహాయం చేస్తాడు, మనం ఎలా నడుచుకోవాలో మనకి నేర్పిస్తాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవుడి మీద ఆధారపడేవాడు, దేవుడి మీద భయభక్తులు కలిగేవాడు చెడుతనానికి దూరంగా ఉంటాడు. నేనే జ్ఞానిని అనుకునేవాడు ఏం చేస్తాడంటే, ఇది ఒక్కటే జీవితం అప్ప, ఏముంది, నేను పాపం చేసినా ఏం కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా, నా తల్లిదండ్రులు నేను ఎందుకు చూసుకోవాలి, నా భార్యను నేను ఎందుకు చూసుకోవాలి, నా పిల్లల్ని నేను ఎందుకు పోషించాలి, ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను నా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతా, నేను సిగరెట్ తాగుతా, మందు తాగుతా, అమ్మాయిలతో తిరుగుతా, వ్యభిచారం చేస్తా, ఏదైనా నా ఇష్టం అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చేసే తప్పే, కాకపోతే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేనే జ్ఞానిని, నాకంటే ఎవరికి ఎక్కువగా తెలీదు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు, ఎవరికైనా కానీ వాళ్ళ హృదయం చెప్పిద్ది మనం చేసే తప్ప రైటా, ఇవన్నీ కూడా మన హృదయం మనల్ని గద్దించిద్ది. ఆ గద్దింపు వినకుండా నా ఆత్మ కంటే నా శరీరానికి ఎక్కువ తెలుసు అన్నట్టుగా శరీర కోరికలను తీర్చడానికే, శరీరాన్ని సుఖపెడతానికే కొంతమంది బతుకుతూ ఉంటారు. అలా మీరు బ్రతకండి అన్నట్టుగా దేవుడు మనందరికీ కూడా ఈ సామెతల పుస్తకం ద్వారా బోధిస్తున్నాడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుడు చెప్పిన జ్ఞానాన్ని కనుక మనం అనుసరిస్తే మన దేహము ఆరోగ్యంగా ఉంటుంది, మన ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉంటుంది. పైన కూడా చదువుకున్నాం కదా, ఎప్పుడైనా కానీ చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు అనేవి మన మానసిక జీవితాన్ని అంతం చేస్తాయి, మన ఆరోగ్యాన్ని అంతం చేస్తాయి, మన కుటుంబాన్ని కూడా అవమానపరుస్తాయి. దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటేనే మనుషుల దయలోను దేవుడి దయలోను మనం ఎదగలం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి
యెహోవాను ఘనపరచుము. ఈ 9వ వచనాన్ని కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. మొదటి నుండి కూడా నా వీడియోలు విన్న వాళ్ళకి తెలుసు, ఈ కాలంలో దశమ భాగాలకి నేను పూర్తిగా వ్యతిరేకం. మీరు దశమ భాగాలు ఇస్తేనే దేవుడు మీ ప్రార్థన వింటాడు, మీరు దశమ భాగాలు ఇస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఒకవేళ దశమ భాగాలు ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇలా ఎవరైనా కానీ బోధకులు చెబుతూ ఉంటే వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు కేవలం డబ్బు కోసమే సువార్త ప్రకటిస్తున్నారు అందని అర్థం. కొత్త నిబంధనలో దశమ భాగాలు ఇవ్వండి అనే ఆజ్ఞ లేదు. పాత నిబంధనలో అది వేరే కాలం, అక్కడ ఉన్న సమాజం వేరు, అక్కడ ఉండే పరిస్థితులు వేరు. అవన్నీ కూడా మనం లేవికాండంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దేవుడు వాళ్ళకి ఎందుకు పెట్టాడు, ఈ కాలంలో మనం ఎందుకు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కానుకలు ఇవ్వచ్చు, కానుకలకు వ్యతిరేకం కాదు నేను, దశమ భాగాలకి వ్యతిరేకం. కానుకలు అంటే ఏంటి, మీకు ఇవ్వాలన్నప్పుడు ఇవ్వండి, వద్దన్నప్పుడు మానేయండి. అది కూడా నేను ఇచ్చే సేవకుడికి ఉపయోగపడుతుందా లేదా, సువార్త ఎక్కువ మందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందా లేదా, లేదా మీరే డైరెక్ట్గా పేదవాళ్ళకి సహాయం చేయండి, మీరే డైరెక్ట్గా లేని వాళ్ళకి సహాయం చేయండి, పేదలకి, విధవరాలకి, చిన్నపిల్లలకి, అప్పుల్లో ఉన్న వాళ్ళకి మీరే డైరెక్ట్గా సహాయం చేయండి. ఎలాగైనా కానీ మంచి పనులు చేయడం కోసం మీ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని కేటాయించండి అని దీని అర్థం. అంతేగాని దశమ భాగాల గురించి కాదు. మనం కానుకలు ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనుకోవడం అవివేకం. కానుకలు అనేవి పరిచర్య వృద్ధి కోసం, ఆ పరిచర్య ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు డబ్బులకి ఇబ్బంది పడకుండా కేవలం వాక్యం చెప్పడం మీద మాత్రమే వాళ్ళు శ్రద్ధ ఉంచుతారు అని చెప్పి. అంతేగాని కానుకలు ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని కాదు. కానుకలు అనేవి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ దశమ భాగాలు అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి అని ఎవరైనా చెప్తున్నారు అంటే అది తప్పు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ దశమ భాగాల గురించి ఎవరికైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ 9వ వచనం యొక్క భావం ఏంటంటే, మీరు మీ సంపాదనలో ఎంతో కొంత దాన్ని పక్కన పెట్టి అది వేరే వాళ్ళకి మంచి చేయడం కోసం వాడండి. మీరే డైరెక్ట్గా సువార్త ప్రకటించడానికి వాడడమో, ఎవరన్నా నిజమైన సేవకులు కనబడ్డప్పుడు వాళ్ళ పోషణ కోసం ఇవ్వడమో, లేదా మీరే డైరెక్ట్గా పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, చిన్నపిల్లలకి, దిక్కులేని వాళ్ళకి సహాయం చేయడం, అలాగా మీరు మంచి పనుల కోసం మీ సమయాన్ని, మీ ఆస్తిని ఎంతో కొంత కేటాయించండి అనేది దీని యొక్క భావం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పాలును. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మనం బాధల్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మనం వేరే వాళ్ళని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం వేరే వాళ్ళని ఆదుకుంటే దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మనం వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఏమి విత్తుతామో అవే కోస్తాము అనేది దీని యొక్క భావం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసగవద్దు. 9వ వచనంలో మరలా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. దశమ భాగాలు ఒకవేళ ఎవరన్నా ఇవ్వాలి అనుకుంటే మీ పాస్టర్లకు ఇవ్వండి, అంతేగాని ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా అట్లాంటి కండిషన్స్ పెట్టకండి. మీరు ఇవ్వగలరు అనుకో దశమ భాగం ఇవ్వండి, మీరు ఇవ్వలేరు అనుకో ఆగిపోండి. మీ పాస్టర్కి ఇవ్వగలరు అనుకో ఇవ్వండి. మా పాస్టర్ ఆల్రెడీ బాగా ధనవంతుడు అయిపోయాడు కాబట్టి ఆయనకు అనవసరం, నేను వేరే వాళ్ళు ఎవరికైనా ఇస్తాను, లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా డైరెక్ట్గా సహాయం చేస్తాను, అసలు మనుషులకే డబ్బులు ఇవ్వను, నేనే అందరికీ సహాయం చేస్తానంటే అది ఇంకా సంతోషం. అట్లయినా మీ దశమ భాగాన్ని మీరు వాడాలనుకుంటే వాడండి. అసలు దశమ భాగాన్ని ఇవ్వకుండా పూర్తిగా తగ్గించాలని కాదు. మీరు దశమ భాగం అయినవ్వండి, 20% అయినవ్వండి, 30% అయినవ్వండి, మంచి పనుల కోసం కేటాయించండి అని నా ఉద్దేశం. అంతేగాని అవి ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ డబ్బు నా సేవకులు ఏం చేసుకున్నా నాకు అనవసరం, నేను ఇచ్చాను కాబట్టి కానుకలు పెట్లో నేను పడేశాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా మీరు తెలివి లేకుండా ఆలోచించకండి అనేది దాని యొక్క భావం. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, లేదంటే మరలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఎవరన్నా దాని గురించి ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇకపోతే 11వ వచనం, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసకవద్దు. దేవుడు అప్పుడప్పుడు మనకి శ్రమలు రప్పిస్తూ ఉంటాడు, మనం ఏదో నేర్చుకోవాలి అని, మనకేదో తెలియజేయాలని దేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాక్యానికి మనం ఇంకా దగ్గర అవ్వాలనో, ఏదైనా తప్పు చేస్తుంటే దాని నుండి పక్కకు రావాలనో దేవుడు కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. కష్టాల రూపంలోనో, హెచ్చరికల రూపంలోనో, ఎవరన్నా వచ్చి మిమ్మల్ని గద్దించడమో, దైవ సేవకులు చెప్పడమో, లేకపోతే మీరు వాక్యం చదివేటప్పుడు వాక్యమే మిమ్మల్ని గద్దించడమో, ఏదో ఒక రకంగా దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఆ గద్దింపుని పక్కకు నెట్టేయద్దు, దాని నుండి విసగవద్దు, ఇంకా పాపంలో పడిపోవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఒక తండ్రి తన కుమారుని సరైన మార్గంలో ఎలా పెట్టాలి అనుకుంటాడో దేవుడు కూడా మనల్ని సరైన మార్గంలో పెట్టాలి అనుకుంటాడు. దేవుడు ఏది చేసినా కానీ అది మన మంచికే అని గుర్తించి దేవుడి యొక్క చిత్తం పైన ఆధారపడండి. ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి అనేది కూడా మనం గమనించాలి.
కీర్తనల పుస్తకం మొత్తం కూడా మనం చదువుకున్నాం. ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, కష్టాల్లో, కృతజ్ఞతలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మనం కీర్తనల గ్రంథంలో కూడా చదువుకున్నాం. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు దేవుడు పెట్టినా కానీ అవి ఎందుకు పెడుతున్నాడు, వాటి ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, మనం ఏమి మార్చుకోవాలి అన్నట్టుగా కాసేపు ఆలోచించి దేవుడి చిత్తానుసారంగా బ్రతకండి అనేది దీని యొక్క భావం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. వెండి కన్నా, బంగారం కన్నా జ్ఞానాన్ని అతి విలువైన దానిగా గుర్తించండి. పగడము కంటే అతి ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానులు కావు. ఏవైనా కానీ అవి కొంతకాలమే ఉండి నశిస్తే, జ్ఞానం మాత్రమే, దేవుడి యందు భయభక్తులు మాత్రమే మన నిత్య జీవానికి నడిపిస్తాయి. కాబట్టి ఆ జ్ఞానంతో సాటేంది ఏది కూడా లేదు. దాన్ని అన్నింటికన్నా విలువైన దానిగా పోల్చండి. దాని తర్వాతే ఏదైనా కానీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. మొదటగా మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి, అప్పుడు దీర్ఘాయువు దాని వెంట వచ్చింది, అప్పుడు ధనము, ఘనత ఇవన్నీ కూడా దాని వెంట వస్తాయి. మనం మొదటగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడు అన్నట్టుగా మీరు మొదటగా దేవుడి యొక్క జ్ఞానాన్ని వెతకండి. మీ జీవితానికి ఏం కావాలో, దీర్ఘాయువు కావాలా, ధనం కావాలా, ఘనత కావాలా, మన జీవితానికి కావాల్సింది దేవుడు మనకి దయచేస్తాడు అనేది దీని యొక్క భావం. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించు వారందరికీ అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. ఇదంతా కూడా దేవుడి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు మాత్రమే పొందగలిగే ఆనందం. బయట వాళ్ళకి అర్థం కాదండి. ఎవరైతే దేవునిలో ఎదుగుతూ ఉంటారో, దేవుడి యొక్క జ్ఞానంలో ఎదుగుతూ ఉంటారో, ఈ వాక్యాన్ని మీరు అందరూ కూడా నేర్చుకుంటూ ఉన్నారు కదా ఆదికాండం నుండి, మీరందరూ కూడా ఎంతో కొంత ఫీల్ అవుతూ ఉంటారు, ఎంతో కొంత మనశ్శాంతిని, మానసిక ఆనందాన్ని పొందుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుడి యొక్క జ్ఞానంలో అభివృద్ధి చెందుతారో వాళ్ళు మాత్రమే దాని యొక్క ఆనందాన్ని గుర్తించగలుగుతారు. వారు మాత్రమే దానిలో ఉండే ఆ నిత్య జీవితాన్ని గుర్తించగలుగుతారు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును, వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. జ్ఞానాన్ని పైనేమో బంగారం, వెండితో పోల్చారు. అవి అసలు సమానాలే కావు. వాటికన్నా విలువైంది ఏంటి తెలుసా? దేవుడి యొక్క జ్ఞానం. దేవుడి భూమిని సృష్టించాడన్న, ఆకాశాన్ని సృష్టించాడన్న, ఆకాశంలో ఆ నక్షత్రాలు అవన్నీ సృష్టించాడన్న, జలాలు సృష్టించాడన్న, ఆ జలముల్లో ఉండే అనేక రకాల జీవులు, చేపలు, వాటన్ని సృష్టించాడన్న. ఇదంతా కూడా దేవుడి యొక్క జ్ఞానం. దేవుడి యొక్క జ్ఞానంతోనే, దేవుడితోనే డైరెక్ట్గా పోలుస్తున్నారంటే ఆ జ్ఞానం అనేది ఎంత గొప్పది అనేది దీని నుండి మనం అర్థం చేసుకోవాలి. లెస్ అయిన జ్ఞానము, అసలు ఆ జ్ఞానానికి సాటైంది ఇంకేది కూడా లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు వదులుకోకండి, తొలగనీయకండి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంతైనా కష్టపడండి, ఎంతైనా సమయాన్ని వెచ్చించండి. కాకపోతే జ్ఞానాన్ని మాత్రం సంపాదించుకోండి. అది ఎంత విలువైంది అనేదాన్ని డైరెక్ట్గా దేవుడి యొక్క పనులతోనే, దేవుడి యొక్క శక్తితోనే, దేవుడి యొక్క తెలివితోనే పోలుస్తున్నారు. అంత గొప్పది, దానికి సాటైంది ఇంకేది కూడా లేదు. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. ఆ జ్ఞానపు మాటలే మన నిత్య జీవానికి నడిపిస్తాయి. ఆ జ్ఞానపు మాటలే ఈ భూమి మీద కూడా మనకి ఘనతను తీసుకొస్తాయి, అలంకారాలుగా ఉంటాయి. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. అమ్మో, రేపొద్దున చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో, నా జీవితం అంతా ఏమైపోద్ది, ఇప్పుడు దాకా నేను సంపాదించిందంత ఏమైపోద్ది, ఇలాంటి ఆలోచనలు ఏమీ మనకు ఉండవు. ఏదైనా కానీ మనం మానసిక ఆనందాన్ని పొందుకుంటాము, ఏదైనా చేయగలం. ఇప్పటికిప్పుడు అన్ని కోల్పోయినా కానీ రేపటి నుండి దేవుడు నన్ను అంతకన్నా గొప్పగా హెచ్చిస్తాడు, ముందున్న దానికన్నా రెండింతలు దేవుడు నన్ను హెచ్చిస్తాడు అనే ఆ ధైర్యం ఉంటుంది. దేవుడు మనల్ని కాపాడతాడనే ధైర్యం ఉంటుంది, భయం ఉండదు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును. ఎటువంటి ఆపద వచ్చినా కానీ దేవుడు నన్ను కాపాడతాడు అనే ధైర్యంతో మనం బ్రతుకుతాం. ఈరోజు మొత్తం కూడా పోయినా కానీ రేపు నన్ను ఇంకా గొప్పగా దేవుడు హెచ్చిస్తాడు అనే నమ్మకంతో మనం బ్రతుకుతాం, భయం లేకుండా మనం బ్రతుకుతాం. కాబట్టి మొదటగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి. జ్ఞానాన్ని సంపాదించుకోవడం అంటే దేవుడి యొక్క మాటలు మనం నేర్చుకోవడం. బైబిల్ నేర్చుకోండి, అప్పుడు మీ జీవితం పరిపూర్ణం అవుతుంది అని దీని యొక్క భావం. బైబిల్ చాలామంది చదివేసాం అనుకుంటా ఉంటారు, కానీ దాని భావాన్ని గమనిస్తూ చదివితే, అర్థం చేసుకుంటూ చదివితే బైబిల్ మొత్తం చదివిన వాడికి ఎటువంటి భయము ఉండదు. ఎటువంటి భయము లేకుండా దేవుడు నన్ను అన్ని
అన్ని సమయాల్లోనూ కాపాడుతాడు అన్నట్టుగా భద్రంగా, అసలు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నా కానీ మనం మాత్రం ధైర్యంగా ఉంటాము, భద్రంగా ఉంటాము. అంత గొప్ప ఆనందాన్ని ఈరోజు మనం అనుభవించగలుగుతున్నామా? దేవునిలో ఉండే ఆ జ్ఞానంలో ఉండే అంత గొప్ప మానసిక ప్రశాంతతని ఈరోజు మనం పొందుకోగలుగుతున్నామా అనేది కూడా ఈ మాటలను బట్టి మనం గమనించాలి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరిన వారికి చేయకుండా వెనక తీయకుము. నీకెప్పుడు అవకాశం ఉన్నా కానీ వేరే వాళ్ళకి మేలు చేయి. నీకు అవకాశం ఉండి కూడా నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోకు. నీకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేయి. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని పొరుగువానితో అనవద్దు. ఒకవేళ ఎవరైనా కానీ నిజంగా ఆపదలో ఉన్నప్పుడు, అది వాళ్ళ ప్రాణాలు కాపాడేదో అంత ముఖ్యమైన పని అయినప్పుడు నీ దగ్గర ఉన్నా కానీ లేవు అని చెప్పకుండా నీ పొరుగువాడికి సహాయం చేయి. నీకు చేతనైన ప్రతిసారి కూడా నువ్వు చేయగలవు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెయ్యి, చేయలేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రార్థన చేయి. ఏదైనా కానీ నీ పొరుగువాడు ఆ శ్రమల్లో నుండి బయటపడాలి అన్నట్టుగా నీకు సాధ్యమైనంతగా నువ్వు చెయ్యి. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. ఎవరైనా కానీ మనల్ని నమ్మి మనతో పాటు ఉన్నప్పుడు ఆ నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దు. నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా దోచుకోవద్దు. నమ్మించి మోసం చేస్తూ ఉంటారు కొంతమంది, అలాగా మనం చేయకూడదు. నేను నమ్మిన వాడికి నువ్వు అపకారం తలపెట్టొద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. ఈ మధ్యకాలంలో ఇవి కూడా ఎక్కువైపోయినాయి అండి. అసలు ఎదుటోడు ఎవడో మనకి తెలియకపోయినా కానీ వాడిని బూతులు తిట్టేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నిర్నిమిత్తముగా ఎటువంటి కారణం లేకపోయినా కానీ ఇతరులతో గొడవలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగా మనం ఉండకూడదు. ఊరికే ఎవరిని పడితే వాళ్ళని తిడతాం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, ఇట్లాంటివి మనం చేయకూడదు. ఈ మధ్య యువత ఆ సినిమా హీరోలు, ఈ సినిమా హీరోలు, ఆ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులు, ఆ మతం నాది, ఈ మతం నాది, ఆ కులం నాది, ఈ కులం నాది అన్నట్టుగా అనవసరమైన వాటికి గొడవలు పెట్టుకుంటున్నారు, జగడాలు ఆడుతున్నారు. యువత అలాంటి వాటికి వెళ్ళకూడదు. దేవుడి జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు అలాంటి వాటికి వెళ్ళకూడదు. బలాత్కారము చేయు వాడిని చూచి మత్సర పడకము. వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. చెడ్డవాళ్ళని చూసి మత్సర పడకండి. ఏం పర్లేదులే, వాడు మోసం చేసైనా కానీ డబ్బు సంపాదించుకుంటున్నాడు కదా, వాడు ఎదుటి వాళ్ళను మోసం చేసైనా కానీ వ్యభిచారం చేస్తున్నాడు కదా, వాడు అబద్ధాలు ఆడైనా కానీ ఆనందంగా ఉంటున్నాడు కదా, నేను కూడా అబద్ధాలు ఆడతా, నేను కూడా మోసం చేస్తా, నేను కూడా వ్యభిచారం చేస్తా అన్నట్టుగా చెడ్డవాళ్ళని చూసి నువ్వు మత్సర పడద్దు. బలాత్కారం, ఎదుటి వాళ్ళని తిడతామో కొడతామో అలా చేసి దాన్ని ఏదో సంపాదించుకోవడమో బ్లాక్మెయిల్ చేయడమో అలాంటి వాళ్ళని చూసి నువ్వు మత్సర పడద్దు. వాళ్ళు భూమి మీద కొంతకాలం మంచిగానే ఉన్నట్టు కనబడతారు కానీ నిత్య నాశనానికి వాళ్ళు లోనవుతారు. వాళ్ళు విత్తింది వాళ్ళు ఖచ్చితంగా కోస్తారు. ఒకనొక రోజున ఖచ్చితంగా వాళ్ళు అంతమవుతారు. ఈ రోజు వాళ్ళ ఆనందాన్ని చూసి నువ్వు మోసపోవద్దు. వాళ్ళు చేసే క్రియలకి దూరంగా ఉండు. ఏ మాత్రము చేయవద్దు అంటే అది చాలా డేంజరు. ఖచ్చితంగా యువత అలాంటి వాటికి ఆకర్షితులు అవుతారు. అపవాదాలు ఆకర్షించిద్ది. ఇదిగో తాగడం మంచిది, ఇదిగో సిగరెట్ తాగడం మంచిది, డ్రగ్స్ తీసుకోవడం మంచిది, అమ్మాయిల్ని ఏడిపించడం మంచిది, అమ్మాయి అయితే అబ్బాయితో, అబ్బాయి అయితే అమ్మాయితో అలా మాట్లాడడం మంచిది, బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు, అలాంటి వాటికి నువ్వు ఆకర్షితుడు అవ్వద్దు. అలాంటి వాటి జోలికి ఏ మాత్రం పోవద్దు అని కాదండి, ఏ మాత్రము పోవద్దు. ఇంకో 2 రెట్లు ఎక్కువగా హెచ్చరిస్తున్నాడు దేవుడు మనల్ని. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. కుటిల వర్తల గురించి పైన కూడా మాట్లాడుకున్నాం. వీళ్ళ మార్గాలు వంకరగా ఉంటే వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఎటువంటి మార్గాల్లో వెళ్ళినా పర్లేదు, ఏ తప్పులు చేయడానికి వెళ్ళినా పర్లేదు అన్నట్టుగా వాళ్ళ మార్గాలు వంకరగా ఉంటే, అలాగే ఇష్టం వచ్చినట్టుగా ఒక క్రమ పద్ధతి లేకుండా, దేవుడంటే భయభక్తులు లేకుండా, ఎదుటి వాళ్ళ మీద దయా కనికరం ఇలాంటి ఏం లేకుండా, కుటుంబం గురించి ఆలోచించకుండా ఎలా పడితే అలాగా వంకర మార్గాల్లో ప్రయాణించే వాళ్ళకి దేవుడు అసహ్యుడు. యథార్థవంతులకు మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. చెడ్డ వాళ్ళందరూ కూడా ఒకానొక రోజున ఖచ్చితంగా నశిస్తారు. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఎవరైతే చెడ్డగా ఉంటారో వాళ్ళ జీవితాల్లో మనశ్శాంతి లేకుండా పోయింది ఒకరోజు. నీతిమంతుల నివాసాలు ఆశీర్వాదం కలుగుతాయి. వీళ్ళు నిత్య జీవానికి, వాళ్ళు నిత్య నరకానికి ఖచ్చితంగా గురవుతారు. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. ఎదుటి వాళ్ళని అపహసించేవాళ్ళు, ఎదుటి వాళ్ళని హేళన చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒకనొక రోజున వాళ్ళే హేళనకి గురవుతారు. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎదుటి వాళ్ళ మీద దయ చూపిస్తారో, గర్వం లేకుండా ఉంటారో, దేవుడు వాళ్ళ మీద దయ చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఈ భూమి మీద జరుగుతూ ఉంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో ఖచ్చితంగా పరిపూర్ణమవుతాయి. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది తీర్పు దినం. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజే మీరు మారు మనసు పొందండి. ఈ రోజే దేవుడి యొక్క జ్ఞానం
జ్ఞానాన్ని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు నుండి మీ జీవితం మొత్తం కూడా దేవుడి చిత్తానుసారంగా బ్రతకడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రణాళిక వేసుకోండి అనేది దీని యొక్క భావం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. ఈ భూమి మీద కొంతకాలం వాళ్ళు బాగానే బతికినట్టుగా అనిపించినా కానీ దేవుడు లేడులే, మేమేం చేసినా కానీ మాకేం తీర్పు జరగదులే అన్నట్టుగా వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ ఒకానొక రోజున అవమానాన్ని పొందుకుంటారు, ఒకానొక రోజున సిగ్గుపడతారు, ఒకానొక రోజున నరకానికి వెళ్ళిపోతారు. నీతిమంతులు గొప్ప ఘనత, పరలోకం అన్నింటికన్నా గొప్పదైన ఘనతని స్వతంత్రించుకుంటారు. స్వతంత్రం అంటే నాది, నా ఆస్తి అన్నట్టుగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ మొదటి 3 అధ్యాయాలు కూడా ఒక కుమారునికి ఒక తండ్రి ప్రేమతో బోధించినట్టుగా దేవుడు మనందరికీ కూడా బోధిస్తున్నాడు, జ్ఞానం గురించి తెలియజేస్తున్నాడు అందని అర్థం. మొదటి అధ్యాయంలో నిన్నటి రోజున జ్ఞానం చెప్పే మాటలు వినండి, వింటే ఏమవుద్ది, వినకపోతే ఏమవుద్ది అనేది మొదటి అధ్యాయంలో నిన్న చదువుకున్నాం. రెండో అధ్యాయంలోనేమో ఆ జ్ఞానాన్ని మీరు వెతకండి, వెతికితే ఏమవుద్ది, వెతకపోతే ఏమవుద్ది అనేది రెండో అధ్యాయంలో చదువుకున్నాం. మూడో అధ్యాయంలోనేమో ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, దేవుడి యొక్క మాటల్ని, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలా ఉంటే ఏమవుతాం, అలా ఉండకపోతే ఏమవుతాం అనేది ఈ మూడో అధ్యాయం ద్వారా మనం గమనించాలి. 4వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.